శుద్ధీకరణ అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. పవిత్రీకరణ అనేది విశ్వాసుల జీవితంలో దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధులను పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియ ఇది. ఇందులో ఈ శుద్ధీకరణ చాలా స్థాయిలలో జరుగుతూ ఉందని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నా అవి అలా జరుగుతూ ఉన్నాయని మనకి తెలియదు చాలాసార్లు. తెలియకపోవటం వలన మనం కన్‌ఫ్యూజింగ్‌కి గురవుతాం. అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని పట్టుకొని వచ్చి మనకి బోధిస్తూ ఉన్నప్పుడు, ఇది బావుంది, ఇది సత్యము, ఇది బాగోలేదు, ఇది కాదు అని ఇలాగా మనం రకరకాలుగా ఆలోచన చేస్తాం. అదంతా కూడా కేవలం మన ఆలోచనను బట్టి, మనం గ్రహించగలిగే స్థితిని బట్టి ఉంటది. కానీ వాక్యానుసారమైనటువంటి అవగాహన మనకి అవసరం. ఈ వాక్యానుసారమైనటువంటి అవగాహన ఒక క్రమమైనటువంటి జీవిత విధానాన్ని, ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని మనకి నేర్పిస్తది. మంచి అనుభవాన్ని ఇస్తది. కాబట్టి అలాంటి అనుభవానికి మనం చేరుకోవాలంటే ఇటువంటి స్టడీస్ మనం చేయటం అవసరం. ఇంతవరకు మనం ఏం చూసామంటే పవిత్రీకరణ దేవుని చిత్తం. రెండవది పవిత్రీకరణ యొక్క అంతిమ లక్ష్యం క్రీస్తు సారూప్యం. మూడవది అసలు పవిత్రీకరణ అంటే ఏంటి? అందులో ఉన్నటువంటి 4 దశలు మనం లిస్ట్ ఔట్ చేస్తాం. ఆ తర్వాత నాలుగవది పవిత్రీకరణ ప్రారంభ దశ, చేసిన పాపముల నుండి శుద్ధి. రెండవది లేక ఐదవ విషయం పవిత్రీకరణలో రెండవ దశ, అది తిరుగుబాటు స్వభావం, అనగా మన యొక్క అహంభావం నుంచి విడుదల. అలానే ఆరవది పవిత్రీకరణలో మూడవ దశ, ఇదే కొనసాగుతూ ఉంది. అనుదిన జీవితంలో శుద్ధి లేక పరిశుద్ధ మార్గంలో ముందంజ వేయటం. దీనిని గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. దాన్ని ఇంకా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. అది మన యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఏడవది ఈ పవిత్రీకరణలో దేవుని యొక్క క్రమశిక్షణ గురించి ఆలోచన చేస్తాం. ఎనిమిదవది పవిత్రీకరణలో మన యొక్క స్వీయ ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి కూడా ఆలోచించాం. మనం ఎలా స్పందించాలని. తర్వాత తొమ్మిదవది పవిత్రీకరణలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను గురించి ఆలోచించాం. పదవది పవిత్రీకరణలో క్రైస్తవుని యొక్క పరిపక్వతను గురించి ఆలోచించాం. ఇక్కడే శరీర సంబంధి అయిన క్రైస్తవుని గురించి, ఆత్మ సంబంధి అయిన క్రైస్తవుని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 11వది పవిత్రీకరణలో సంపూర్ణ శుద్ధీకరణ లేక సంపూర్ణంగా పవిత్రపరచబడుట, లేక లోతుగా తవ్వి శుభ్రం చేయటం. త్రవ్వుచున్న కొలది పెరుగుతుంది, తరుగదు నా పాప రాశి అని పాడుకున్నాం కదా. అదంతా కూడా మనకి ఇందులో కనపడుతుంది ఈరోజు. సో దీని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు మనలను లోపలి నుండి శుద్ధీకరించటానికి పూనుకున్నాడు. 3 వాక్య భాగాలు మనం చూద్దాం. చాలా సాధ్యమైనంత సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 3 వాక్య భాగాలు. అందులో మొదటి వాక్య భాగం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇందులో 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటి పాప క్షమాపణ, రెండవది సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుట. 2 మాటలు. పాపములను క్షమించుట జరిగినప్పుడు
మన శిక్ష కొట్టివేయబడింది. మనల్ని దేవుడు నీతిమంతులుగా ప్రకటించాడు. పవిత్రులుగా చేయుట అనే ఈ మాట ఇన్‌డెప్త్ క్లీనింగ్ గురించి మాట్లాడుతూ ఉంది. లేక మన లోపలి నుండి దేవుడు మనల్ని శుద్ధీకరించడం గురించి మాట్లాడుతూ ఉంది. దీని గురించి మరలా మనం ఆలోచన చేద్దాం. అయితే మరొక వాక్య భాగం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఓకే, ఈ వచనం చాలా పెద్దది కాబట్టి ఒక్కసారి చదవగానే మనకి అర్థం కాదు. కానీ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవటానికి మనకి కొన్ని మాటలు ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న విషయం అంతా ఏంటంటే, దేవుడు సంఘాన్ని పరిశుద్ధపరచాలని కోరుకున్నాడు. అది ఇక్కడ విషయం. అయితే ఇందులో మనం 2 సంగతులు మరలా గుర్తించాలి. మొదటిది మాట సంఘము అనే మాట. సంఘము అని దేనిని పిలుస్తారు? రక్షించబడని సమాజాన్న, రక్షించబడిన సమాజాన్న? రక్షించబడిన సమాజాన్నే కదా. అంటే వీరు ఆల్రెడీ రక్షించబడినటువంటి వ్యక్తులు. సంఘము అనగా విమోచింపబడిన వారు, లేక క్షమించబడినటువంటి వారు, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి వారు. వీరి గురించి మాట్లాడుతూ వారు క్షమించబడిన వారే. కానీ ఇప్పుడు రెండవ కార్యం ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఈ సంఘము కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధపరచాలి. అది దేవుడు చేస్తూ ఉన్న కార్యం. 2 సంగతులు. మరొక వాక్య భాగం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇందులో కూడా మనం 2 మాటలు గుర్తించాలా. ఒకటి, ఫలించు తీగె. ద ఫస్ట్ థింగ్, ఫలించు తీగె. ఫలించు తీగె అంటే అది క్రీస్తులో నిలిచిన తీగె, క్రీస్తుతో సంబంధం ఉన్న తీగె, అనగా రక్షించబడినటువంటి తీగె, రక్షింపబడిన వ్యక్తి. రెండవ విషయం ఏంటంటే, దానిలోని పనికిరాని తీగె అంటే విశ్వాసిలోని పనికిరాని తీగె, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలోని పనికిరాని తీగలు అని మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ 3 వచనాలలో ఒక సంగతి బాగా అర్థమవుతుంది. ఈ శుద్ధీకరణ అనేది 2 స్టెప్స్లో జరుగుతున్నట్టుగా ఈ వచనాలలో మనకి కనిపించింది. ఒకటి ఏంటంటే, మొదటి మెట్టులో వారి యొక్క పాపములు క్షమించబడుట. రెండవది ఏంటంటే, వారిని సంపూర్ణంగా శుద్ధీకరించుట అనే 2 సంగతులు మనకి కనపడుతూ ఉన్నాయి. దీనిని మనం గతంలో ధ్యానం చేశాం. ఈ శుద్ధీకరణ అనేది వేరు వేరు దశలలో జరుగుతూ వస్తూ ఉంది. అందుకనే పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అనే ఈ అంశాన్ని గురించి మనం ఇంతగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దశలలో వేరు దశలలో జరిగేటువంటి శుద్ధీకరణ మనం అర్థం చేసుకోకపోతే మన తోటి విశ్వాసులను మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. వారు మనకి సరిగా అర్థం కారు. అలాగనే మన గురించి కూడా మనకు అర్థం కాదు. నేను ఏ స్థాయిలో ఉన్నానో, నేను ప్రభువులో ఎదుగుతూ ఉన్నానా లేదా, అది మనకు అర్థం కాదు. కొన్నిసార్లు కొంతమంది రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా
నేను ఇంకా రక్షించబడ్డానా లేదా అనే డౌట్‌లోనే ఉండిపోతారు. కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అర్థం కాకపోవటం వలన. సో, మనం ఇప్పటి వరకు వేరు వేరు దశల్లో జరిగినటువంటి శుద్ధీకరణ గురించి మనం ధ్యానం చేశాం. వాటిని ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి శుద్ధీకరణ ఎప్పుడు జరిగిందంటే, మనము యేసుక్రీస్తు యొక్క సువార్త విని, మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటి శుద్ధీకరణ జరిగింది. అప్పుడు మనం ఒప్పుకున్నది ఏంటంటే, మనం చేసిన పాపములను ఒప్పుకున్నాం. దేవుడు వాటిని క్షమించేశాడు. వాటిని క్షమించేశాడు గనక మన యొక్క శిక్ష కొట్టివేయబడింది. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. అది మొదటి దశలో జరిగినటువంటి పవిత్రీకరణ. ఆ తర్వాత రెండవదిగా మనం ఏం చూసామంటే, ఈ పరిశుద్ధ పరచబడినటువంటి మనము పరిశుద్ధ జీవితాలు జీవించటానికి పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండగా ఏదో మనకి తెలియని ఒక ఆటంకం ఒక పర్వతంలాగా మనల్ని అడ్డేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. మనకి అది అర్థం కాలేదు ఏంటో, కానీ ఏదో అడ్డంగా ఉంది అని మాత్రం మనకు అర్థమైంది. అది ఏంటి అనేది పరిశుద్ధాత్మ మనకి తన యొక్క వాక్యం ద్వారా రివీల్ చేస్తూ ఉండగా మనకు అర్థమైన విషయం ఏంటంటే, మన లోపలే దేవుని మీద తిరుగుబాటు చేసే ఒక స్వభావం ఉందని మనకు అర్థమైంది. దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఎప్పుడైతే అది అర్థమైందో, దానిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉండగా దేవుని వాక్యం దానిని ఇంకా స్పష్టంగా మనకు తెలియజేసింది. అది నీ అహంభావం అని. అప్పుడు పౌలు ఏ అనుభవానికైతే గురయ్యాడో అలాంటి అనుభవానికే దేవుని పరిశుద్ధాత్మ మనలను నడిపించాడు. అదేంటి? నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచు ఉన్నాడు అని పౌలు తన యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడాడు. సో ఈ సమస్యకు పరిష్కారం దేవుడిచ్చింది ఏంటంటే, నువ్వు చనిపోవాలి అన్నాడు. మన అహం చనిపోవాలి అన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావాన్ని యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర సంపూర్ణంగా సమర్పించేయటం. దీనినే సజీవ యాగము అని రోమపత్రికలో పిలుస్తూ ఉంది. మనము దేవుని ఎదుట దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావాన్ని కాన్షియస్గా, అంటే మెలకువగా ఉండి ఆ స్వభావాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టేయటం. అది నా అహంభావంలో నుండి వస్తూ ఉంది అని ఎరిగి మన అహాన్ని తీసుకొచ్చి క్రీస్తు పాదాల దగ్గర పెట్టడం. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మనము యేసుక్రీస్తు మీద లేక దేవుని మీద, దేవుని యొక్క నీతి మీద తిరుగుబాటు చేయకుండా మన యొక్క అహాన్ని దేవుని దగ్గర సమర్పించేస్తాం. అది రెండవ దశలో జరిగినటువంటిది. అయితే ఆ తర్వాత ఇంకా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ సమర్పణ స్థితిలో మనము ప్రతిరోజు కొనసాగాలి. ప్రతిరోజు ఈ అహం నేనున్నాను అని లేస్తూ ఉంటుంది. లేచిన ప్రతిసారి ప్రతిరోజు మనము దేవుని యొక్క పాదాల దగ్గర మన యొక్క అహంభావాన్ని సమర్పించుకోవాలి. అది మూడవ దశలో జరిగేటువంటి శుద్ధీకరణ, అనుదినము జరిగేటువంటి ఒక శుద్ధీకరణ. సో ఈ దశలోనే మనం ఏం చెప్పుకున్నామంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం కానీ, ప్రార్థన చేయటం కానీ దీని కొరకే ఉపయోగపడాలా అని మనం చెప్పుకున్నాం. మన అనుదిన జీవితంలో జరగాల్సినటువంటి సమర్పణను గూర్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఈ మూడు దశలలో కూడా శుద్ధీకరణ జరిగింది. మనం పాపములను ఒప్పుకున్నప్పుడు జరిగింది. రెండవ దశలో మన యొక్క అహంభావం, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి స్వభావం క్రీస్తు పాదాల దగ్గర పెట్టేశాం. మూడవది, మన అనుదిన జీవితంలో ఈ అహం మరలా మనలను నేనున్నాను అని శోధిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు దానిని సిలువ వేస్తూ ఉన్నాం. అందుకనే పౌలు అంటాడు,
మేము అనుదినము చనిపోతున్నాం అంటాడను. మేము ప్రతిరోజు చనిపోతున్నాం అంటాడను. కాబట్టి ఆ అనుభవం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అవసరం. ఈ రోజున 4వ దశ లేక మరొక దశ, ఈ పవిత్రీకరణలో మరో దశ ఏంటంటే, అది మన యొక్క వ్యక్తిత్వంలోనే ఏర్పడినటువంటి కళంకాన్ని గురించి, ముడతను గురించి, పనికిరాని తీగెను గురించి, అంతరంగంలోని సమస్తమైన దుర్నీతిని గురించి మాట్లాడుతూ ఉంది. మన యొక్క వ్యక్తిత్వంలో దాని యొక్క ఛాయలు ఉండిపోయాయి, మరకలు ఉండిపోయాయి, ముడతలు ఉండిపోయాయి, పనికిరాని తీగలు ఉండిపోయాయి. అవన్నీ కూడా సంపూర్ణంగా శుద్ధి చేయబడాల. లేదంటే అవి రోజు రోజుకి ఎదిగి మనలను అణిచేస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో. కాబట్టి ఇక్కడ జరగాల్సినటువంటి ఈ శుద్ధీకరణను గురించే ఈ 3 వచనాల్లో మనం చూసాం. ఈ వచనాలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి మరొకసారి చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను మొదటి పత్రికలోను, ఎఫెసీ పత్రికలోను, అలానే యోహాను సువార్తలోను చదివాం. యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలోంచి చదివాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోంచి చదివాం. అలానే యోహాను సువార్త 15వ అధ్యాయంలోంచి చదివాం. ఈ వచనాలు ఎంత గమ్మత్తైన వచనాలంటే, చాలాసార్లు ఈ వచనాలని వినియోగిస్తాం క్రైస్తవులంగా. ఈ 3 వచనాలని వినియోగిస్తాం. కానీ ఈ 3 వచనాలని వేరే వేరే కాంటెక్స్ట్లో వినియోగిస్తాం. ఉదాహరణకి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని ఎక్కువ సార్లు సువార్తను ప్రకటించినప్పుడు వినియోగిస్తాం. వాళ్ళు రక్షించబడాలనే ఉద్దేశంతో వినియోగిస్తాం. ఓకే, మంచిదే, అలా వినియోగించడం నేను తప్పని అనటం లేదు. కానీ ఆ వచనాన్ని ఆ కాంటెక్స్ట్లో చూస్తే అది అవిశ్వాసుల యొక్క రక్షణను గురించి వ్రాయబడినటువంటి విషయం కాదు, విశ్వాసుల యొక్క పాపముల క్షమాపణ గురించి వ్రాయబడినటువంటి విషయం. అది ఈ యోహాను పత్రిక విశ్వాసులనే ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రిక. కాబట్టి విశ్వాసుల యొక్క పాపాన్ని గురించి, విశ్వాసుల యొక్క సమస్తమైన దుర్నీతిని గురించి మాట్లాడుతూ ఉంది అది. అలాగనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఎక్కువ సార్లు మనం వివాహ సందర్భాలలో వాడుతూ ఉంటాం దాన్ని. ఎలా అయితే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడో అలా భర్త భార్యని ప్రేమించాలి అని. కానీ ఇక్కడ కూడా మనం గమనిస్తే అసలు యేసుక్రీస్తు సంఘంలో చేసేటువంటి పవిత్రీకరణ, లోతైన పవిత్రీకరణ కార్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగ శుద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. అది నేనే చేస్తానంటున్నాడు. అసలు దానికోసమే నేను చనిపోయాను అన్నాడు ఆయన. ఆ శుద్ధీకరణ కోసమే నేను చనిపోయాను అన్నాడు. అలాగనే 3వది యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని కూడా వేరే వేరే కాంటెక్స్ట్లో వాడతాం. అదేంటంటే, మనం చేసేటువంటి కార్యాలు సఫలీకృతం కావాలంటే మనం క్రీస్తులో నిలబడాలి అని ఈ వచనాన్ని కోట్ చేస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా నువ్వు చేసే కార్యాల గురించి, వాటి యొక్క సఫలీకృతం గురించి మాట్లాడడం లేదు. ఇది ఒక వ్యక్తి క్రీస్తులో ఉంటే ఫలించాల్సినటువంటి ఫలాన్ని గురించి మాట్లాడుతుంది. అదే మనం నిన్నటి దినాన ధ్యానం చేస్తాం. అందులో మరలా ఫలింపు మాత్రమే కాదు, బహుగా ఫలించటానికి ఆటంకమైనటువంటి పనికిరాని తీగలను నేను శుద్ధి చేస్తాను అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సో మరోసారి విశ్వాసి యొక్క అంతరంగ స్థితిలో శుద్ధీకరణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈ 3 వచనాలు కూడా అంతరంగ శుద్ధీకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి అంతరంగ శుద్ధీకరణ? విశ్వాసుల యొక్క అంతరంగ శుద్ధీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఈ అంతరంగ శుద్ధీకరణ
రక్షణానుభవం లేనటువంటి వ్యక్తులకు అర్థం కాదు. ఈ అంతరంగ శుద్ధీకరణ విన్నప్పుడు ఒక మామూలు వ్యక్తి వింటే అది నిజమే కదా అనిపిస్తుంది కానీ ఆ వ్యక్తిలో అది ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండలేదు. కారణం ఏంటంటే అసలు ఆ వ్యక్తి యేసుక్రీస్తుతోనే సంబంధం కలిగినటువంటి వాడు కాడు. అందుచేత ఈ అంతరంగ శుద్ధీకరణ ఏంటో, లోపలికి వెళ్తూ ఉంటే పాపం ఇంకా పెరుగుతూ ఉండడం ఏంటో ఏమీ అర్థం కాదన్నమాట. కానీ ఈ వాక్యాలు మనకి నిజంగా కనువిప్పు కలిగించేటువంటి వాక్య భాగాలు ఇవన్నీ కూడా. సో అంచేత మన వ్యక్తిత్వంలో ఏర్పడినటువంటి కళంకాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిత్వం అన్నప్పుడు ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి మన యొక్క ఆలోచనలు, అలానే మన యొక్క మనోభావాలు లేక భావోద్రేకాలు. మూడవది మన యొక్క ఫ్రీ విల్ లేక చిత్త స్వాతంత్ర్యం, నా ఇష్టం అని చెప్పేటువంటి ఒక తత్వం ఉందిలో. ఈ మూడు కలిసి మన వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలో పాపపు ఛాయలు మిగిలిపోయాయి. వాటిని గురించే ఇక్కడ కలంకము అనే మాట ఉపయోగించాడు. అలాగనే ముడత అనే మాట ఉపయోగించాడు. అలానే అంతరంగంలోని సమస్తమైన దుర్నీతి అనే మాట వినియోగించాడు. అలానే పనికిరాని తీగె అనే మాట వినియోగించాడు. ఇవన్నీ ఎక్కడివి? విశ్వాస యొక్క జీవితంలో అంటే అంతరంగంలో మిగిలిపోయినటువంటి పాప స్వభావపు ఛాయలు. ఉదాహరణకి మనం ఏదో పని చేస్తున్నాం బిజీగా. మన పనిలో మనం ఉంటే మన పిల్లలు ఎవరో దగ్గరికి వచ్చి ఏదో చేశారు, అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువు కింద పడింది. కింద పడగానే మొత్తం అంతా కూడా అది ఆహార పదార్థమే కావచ్చు, ద్రవమే కావచ్చు, ఘన పదార్థమే కావచ్చు, మొత్తం అంతా స్పిల్ అయిపోయింది. అలాగా వెంటనే అమ్మకి లేకపోతే నాన్నకి కోపం వస్తుంది. ఎందుకు అలా చేస్తావు అని అడుగుతాడు. వాడు బిక్క చచ్చిపోయి అలా నిలబెడతాడు. కొంతమంది నాకు తెలియదనో ఏదో సమాధానం చెప్పవచ్చు. బట్ వాడి ముఖం చూసి సర్లే వెళ్ళరా అంటాం. అంటే అది వెళ్ళిపోతాడు. కానీ తర్వాత అది అయిపోలేదు ఆ పని. నెక్స్ట్ పని ఏంటంటే అదంతా క్లీన్ చేసుకోవటం. అంతా క్లీన్ చేయాలి, మొత్తం అంతా క్లీన్ చేయాలి. మన విశ్వాస జీవితంలో కూడా అలాగనే జరుగుద్ది. మనము దేవుని దగ్గరికి మొదట వచ్చినప్పుడు మనం చేసినటువంటి పాపాన్ని ఒప్పేసుకున్నాం. దేవుడు క్షమించేశాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నీతిమంతుడిగా నేను తీర్చేశాను. మనకి ధైర్యం వచ్చింది. కానీ ఇంకా దాని తాలూకా ఛాయలు ఉండిపోయాయి, ఆ మరకలు ఉండిపోయాయి, ఆ యొక్క కలంకం ఉండిపోయింది, ఆ సమస్త దుర్నీతికి సంబంధించిన విషయాలు ఉండిపోయాయి. అవన్నీ క్లీన్ అవ్వాలని దేవుడు ఆ పని కూడా నేనే చేస్తాను అంటున్నాడు. ఆ పని కూడా నేను చేస్తాను. ఇది నిజంగా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి అండి. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఒక విశ్వాసి దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు. ఎందుకంటే మన మట్టుకు మనం ఆ పాపంలోంచి బయటపడి సంపూర్ణంగా పరిశుద్ధులుగా నిలవడం జరిగే పనే కాదు. కానీ దేవుడు మనలను గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, మనము రక్షింపబడిన దగ్గర నుండి తన ఎదుట మనలను నిర్దోషులుగా నిలబెట్టే వరకు కూడా ఆయనే ఒకల్తా పుచ్చుకున్నాడు. ఆయనే బాధ్యత వహించాడు. నేను చేస్తాను, నేను నిన్ను పవిత్రునిగా చేస్తాను, నేను నిన్ను లోపలి నుండి శుద్ధి చేస్తాను అనే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడాడు అన్నమాట. యేసుక్రీస్తు కూడా చాలాసార్లు ఈ విషయం తన యొక్క బోధనలో చెప్పాడు. ఉదాహరణకి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధిని గురించి మాట్లాడతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి, బాహ్య శుద్ధి కాదు, హృదయ శుద్ధి గురించి మాట్లాడాడు. మరోసారి
శాస్త్రులు, పరిసయ్యులు వీరందరితో ఒక వాదం వచ్చింది. ఆ వాదం వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25, 26 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. చూసారండి ఎంత క్లియర్గా చెప్పాడో. వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు లోపల శుద్ధి చేయము అన్నాడు. మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా మన యొక్క విశ్వాస జీవితంలో మనం చేసే పనుల మీద ఉంటుంది. అవి మార్చేసుకుందాం అనుకుంటాం, కానీ ఎప్పటికీ మారవు, లోపల మారకుండా. యేసుక్రీస్తు ఆ మాటే చెప్పాడు. అందుకే వారితో ఏమన్నాడంటే, గ్రుడ్డి పరిసయ్యుడా, నీకు అర్థం కావట్లేదు విషయం, నువ్వు జాగ్రత్తగా చూడు, నువ్వు చేయవలసినటువంటి శుద్ధి బయట కాదు, లోపల నుంచి జరగాల అని చెప్పాడు అన్నమాట. ఇలాంటి విషయాన్ని ఇంకో దగ్గర కూడా యేసుక్రీస్తు మాట్లాడాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో దీని గూర్చినటువంటి సంగతులు ఉన్నాయి. 7వ అధ్యాయం 5వ వచనం ముందు చదవండి. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. కాదు, శిష్యులను గురించి పరిసయ్యులు ఒక కంప్లైంట్ చేశారన్నమాట. నీ శిష్యులెందుకు పితృపారంపర్యాచారాన్ని పాటించడం లేదు? పితృపారంపర్యాచారం ఏంటంటే చేతులు కడుగుకోవటం. ఆ 3-4 వచనాల్లోనైతే వారు ఏమేమి శుద్ధీకరిస్తారో కూడా చెప్పాడు. చూడండి 3వ వచనం. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. ఒకటి. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. ఇవన్నీ వారి ఆచారాలు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నీ శిష్యులు ఎందుకు ఈ ఆచారాన్ని పాటించడం లేదు, చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు? వారికి అది చాలా పెద్ద అపరాధం అన్నమాట, చాలా పెద్ద అపరాధం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దానికి సమాధానం చెప్పాడు. 18వ వచనంలో చూడండి. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. సో బయట నుంచి వెళ్ళేది అంటే ఈ భోజనం మనిషిని అపవిత్రపరచదు అన్నాడు. దీన్ని ఉదాహరణగా తీసుకొని కొంతమంది త్రాగుడు అలవాటు ఉండేవాళ్ళు కూడా ఇది శరీరాన్ని అపవిత్రపరచదు కదా అంటారు. ఓకే, అపవిత్రపరచదు, కానీ అసలు అది బయట నుంచి వెళ్ళకముందు నీ లోపల నుంచే ఒక డిజైర్ స్టార్ట్ అయింది. అందుకే అది బయట నుంచి లోపలికి వచ్చింది. నిజమే, అది హృదయంలోనికి వెళ్ళదు, కానీ వెళ్ళాల్సిన చోటకెళ్ళి మొత్తం నీ యొక్క కడుపులోని అవయవాలన్నింటినీ తినేస్తుంది. అప్పుడు కానీ మనకి తెలివి రాదు. ఓకే, దాని విషయం అలా ప్రక్కన పెట్టండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. 19వ వచనం, 20వ వచనం. మనుష్యుని లోపలి నుండి
బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా ఎక్కడి నుంచి? మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో ఇది లోపల నుండి బయటకు వచ్చి మనిషిని పాడు చేసేది. సో ఇప్పుడు హృదయంలో శుద్ధి అంటే ఇదిగో ఈ మరకలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఉదాహరణకి ఇక్కడే మళ్ళీ మనం ఆలోచన చేద్దాం. హృదయంలో నుండి వచ్చినవి దురాలోచనలు. క్రైస్తవుని పరిస్థితి ఏంటంటే దురాలోచనలు ఉన్నాయి, కానీ వాటిని చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దురాలోచనలే నెరవేరిపోతున్నాయి మన జీవితంలో. దానికి కారణం ఏంటంటే ఆ దురాలోచనలు వచ్చినప్పుడు అవి శుభ్రపరచబడాలి అని అనుకోకపోవటం. చాలాసార్లు అలాగ అనుకోం మనం. ఆ దురాలోచన లోపలికి వచ్చినప్పుడు దానితో పాటు కలిసి జట్టేసుకొని ఒక తోటలో విహరించినట్లు మన మనస్సు నిండా విహరిస్తాం దానితో, దురాలోచనతో. ఏం జరుగుద్దంటే మీకును లేక మనకిని ఆ దురాలోచనకి మధ్య బంధం బాగా పటిష్టపడినప్పుడు బయటకు వస్తుందన్నమాట. ఎలాగ మీరు ప్రతి దానిని చూడండి, జారత్వములు మనసులో వస్తున్నాయి, బయట చేయట్లేదు. సో ఎక్కడ శుద్ధి కావాలి? లోపల శుద్ధి కావాలా? అక్కడ శుద్ధి చెయ్యకపోతే ఒకరోజున అదే జారత్వపు ఆలోచన నిన్ను భయంకరమైన లైంగిక అపవిత్రతకు దిగజార్చేస్తుంది. అలాగనే దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి మీరు ఆలోచన చేసి చూడండి. ఒకవేళ అది నా హృదయంలో ఉందా, నా మనసులో ఉందా, నా తలంపుల్లో ఉందా, నా భావాల్లో ఉందా, నా ఇష్టంలో ఉందా? అదే కదా వ్యక్తిత్వం అంటే. ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పాపాన్ని వదిలేస్తావు, పాపం చేయటం మానేస్తావు, కానీ ఇంకా దాని ఛాయ లోపల ఉంది. దేవుని మీద మనకి తిరుగుబాటు స్వభావం లేదు, ఎందుకంటే మనకు విషయం అర్థమైపోయింది. తిరుగుబాటు చేస్తే ఏమీ రాదని మనకు అర్థమైపోయింది. తిరుగుబాటు చేయకూడదని కూడా అర్థమైపోయింది. ఎందుకంటే దేవుడు ఒక్కడే పూజింపదగిన వాడు, ఆయన అధికారానికి నేను లోబడాలి, అర్థమైపోయింది. అయినా కానీ ఈ పాపపు ఛాయలు నిన్ను పెడత్రోవ పట్టిస్తూ ఉంటాయి. సో అందుచేత యేసుక్రీస్తు హృదయంలో శుద్ధిని గురించి చాలా రకాలుగా చాలా చోట్ల మాట్లాడాడు. హృదయంలో శుద్ధి, అంతరంగ శుద్ధి, లోపల 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 త్రవ్వి తీసి దానిని శుద్ధీకరించటం జరగాల. ఈ శుద్ధీకరణ జరగాల. దేవుడు పని చేస్తున్నాడు ఆ విధంగా. మనం దేవుని యొక్క పనికి అనువుగా ఉండాలి. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అరే ఒక్కొక్కసారి మీరు భలే పోటీ పడతారండి, చదవమన్నప్పుడు ఏమో చదవరండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో మీరు గమనించండి. తన కోసం ప్రజలను సిద్ధం చేస్తున్నాడంట. ఎవరి కోసం? దేవుని కోసం. ఆ ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎలా ఉండాలంటే
పవిత్రమైన వారిగా ఉండాలని కోరుకున్నాడు. అందుకనే తాను ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రజలను పవిత్రపరుస్తూ ఉన్నాడంట. దానికోసమే తను తాను అప్పగించేసుకున్నాడంట. సో దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని వైపు ఉండేటువంటి ప్రజలందరూ కూడా పవిత్రులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఏమన్నాడు చూడండి అక్కడ, తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా తన వారిగా, తన స్వంత వారిగా, తన ఆస్తిగా తాను చేసుకోవటానికి పవిత్రపరుస్తూ ఉన్నాడు. సో నువ్వు దేవుని సొత్తుగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు చేస్తున్న ఈ పనికి లోబడాల. ఇంకొక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో అక్కడ మరొక మంచి మాట ఉంది. 15:9 వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. దేవుడు మనుష్యులందరినీ ఒక సహవాసంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన చేసే మొదటి పని ఏంటో తెలుసా? హృదయములను పవిత్రపరచుట. అక్కడ ఆ మాట ఉందండి, ఉంది. హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమును కనుపరచలేదు. ఇక్కడ యాక్చువల్గా కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి కార్యాన్ని గురించి రెఫరెన్స్ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే కొంతమంది వారిని వేరుగా చూస్తూ ఉన్నారు, వారు దేవుని దగ్గరికి రాకూడదు అని. ఆ సందర్భంలో ఈ మాట చెప్పాడు. సో దేవుడు హృదయాన్ని పరిశుద్ధపరిచి, హృదయాన్ని పవిత్రపరిచి సహవాసంలో ఒకటిగా చేస్తూ ఉన్నాడు. సో సహవాసం అంటే దేవుని చేత పవిత్రపరచబడేవారి, లేక దేవుడు పవిత్రపరచబడుచు ఉన్న వారి యొక్క గుంపు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా తిమోతి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతి పత్రిక ధ్యానం చేసినప్పుడు దానిని చాలా వివరంగా మనం చూసాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారము అని చాలా చెప్పి మొట్టమొదటిది ఏం చెప్పాడంటే పవిత్ర హృదయము అని చెప్పాడు. ఉపదేశ సారము అనగా ప్రభువు మనకిస్తూ ఉన్నటువంటి ఉపదేశం యొక్క సారము మనలో పవిత్ర హృదయాన్ని కలుగు చేయటం మొదటి విషయం. సో ఉపదేశాన్ని విన్న తర్వాత హృదయం పవిత్రపరచబడాల, అది ఇక్కడ కోరుతున్నాడు. సో దేవుడు ఆ పని చేస్తూ ఉన్నాడు ఉపదేశం ద్వారా. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్తలో 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు ప్రతిష్ఠించబడుట. మనం స్టార్టింగ్లో అసలు ఈ పవిత్రీకరణకు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిష్ఠించబడుట అని చెప్పుకున్నాం. గుర్తుందో లేదో మీకు? పవిత్రీకరణ అంటే ప్రభువు కోసం ప్రతిష్ఠించబడుట, లేక ప్రభువు కోసం ప్రత్యేకించబడుట. మన యొక్క జీవితాలు ఇక మీదట ప్రభువుకి సంబంధించినటువంటి జీవితాలు అలాగనే ఉండాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న విషయం ఏంటంటే వాక్యమందు ప్రతిష్ఠించబడాలా. వాక్యమందు ప్రతిష్ఠించబడట అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా జీవించేటువంటి ప్రత్యేకమైన జీవితాలు ఉండాలా. లోకానికి వేరుగా నువ్వు జీవించగలగాల వాక్యంతో. సో వాక్యమందు ప్రతిష్ఠించబడుట అంటే వాక్యమందు స్థాపించబడుట, లేక వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని ప్రత్యేకపరుచుకొనుట.
వాక్యము, వాక్యము, వాక్యము అనేది మనము ఈ వచనాలన్నిట్లోనే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాక్యము నీ హృదయపు లోతులలో ఉన్నటువంటి పాపాన్ని బయటకు తీసి నీకు చూపించి నువ్వు ఒప్పుకున్నప్పుడు దాని నుంచి విడుదల చేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఇంకా చూడండి, యోహాను మొదటి పత్రికలో ఇందాక మనం చదువుకున్న దగ్గర మొదటి అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ ఈ వచనం ఏం మాట్లాడుతూ ఉంది? మనం వెలుగులో నడిస్తే మన పాపాలన్నీ శుద్ధీకరించు. అదే కదా దీని యొక్క సారం. వెలుగులో నడవటం అంటే ఏంటి? ఆ వెలుగు దేవుని వెలుగు అన్నాడు అక్కడ. దేవుని వెలుగు ఏంటి? ఇదిగో దేవుని యొక్క వాక్యం. మనకు దేవుని యొక్క వెలుగు దేవుని వాక్యమే. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అది వెలుగు. ఈ వెలుగు మన యొక్క హృదయంలోనికి ప్రవేశించినప్పుడు, అది లోతుగా లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల పెరుగుతూ ఉన్నటువంటి పాపము బహిర్గతమవుతుంది. ఇందాక వారు ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేకుండా సహాయం చేయమని ప్రార్థన చేశారు. అవును, నిజమే. అలాగ వెళ్ళిపోకూడదు. లోపలికి వెళ్ళాలా, హృదయం లోపలికి వెళ్ళాలా. అందుకే హెబ్రీ పత్రికలో ఆ మాట చెప్పాడు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి. 2 అంచులు వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే బలము గలదై ఎక్కడికి వెళ్ళిపోద్దంట అది? ఆ ప్రాణాత్మలను చీల్చినంత వరకు దూరుచు, ఆ మూలుగును కీళ్ళను కూడా చీల్చేసి ఇంకెక్కడికి వెళ్తుంది? హృదయం యొక్క తలంపులను శోధించుచు ఉన్నది, ఆలోచనలను శోధించుచు ఉన్నది. అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట దేవుని వాక్యం. అక్కడ దేవుని వాక్యం లోపలికి మనల్ని తవ్వుతూ ఉంటే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. బహుశా పురుషోత్తమ చౌదరి గారు అలాంటి ఒక అనుభవాన్ని తన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పొందాడు కనుకనే ఆ మాట రాయగలిగాడు. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాప రాశి అని. అది మన యొక్క నిజస్థితి. అదే మన నిజస్థితి. సో అందుచేత ఈ లోతైనటువంటి హృదయపు లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాపమంతా బహిర్గతం కావాలి. అందుకే దేవుడు వాక్యాన్ని వినియోగిస్తున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనకి మంచి సహవాసం కలుగుతుంది. ఒకటి. రెండోది ఏమన్నాడంటే, ఆ యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి శుద్ధి చేయును. ఈ విషయం కూడా నేను మీకు చెప్పాలా? మనమందరం ఒక దగ్గరికి రాగలుగుతున్నాం, కానీ అన్యోన్యత అంటే సాన్నిహిత్యం, చిక్కని సహవాసం అనుభవించలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? నా హృదయంలో ఉండే విషయాలు నాకున్నాయి, నీ హృదయంలో ఉండే విషయాలు నీకున్నాయి. అది అసలు విషయం. సో ఈ హృదయపు లోతుల్లో ఉన్నటువంటి ఈ పాపాన్ని మనం బహిర్గతం కాకుండా దానిని దాచుకొని లోపలే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి ఓపెన్ అవ్వలేకపోతున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చి ఓపెన్ అవ్వలేకపోతున్నావు. అవ్వలేం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం హృదయపు లోతుల్లో జరిగితేనే తప్ప మనం ఓపెన్ అవ్వలేం.
మనలో ఎవరికైనా అనారోగ్యం చేసిందనుకోండి, ఎంత ధైర్యంగా ప్రార్థన అవసరత ఇస్తామో, అంత ధైర్యంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను గురించి మనం ప్రార్థన అవసరత ఇవ్వగలమా? నో. అలాంటి ప్రార్థన అవసరతలు ఎప్పుడు రావడం నేను చూడలేదు. మ్యాక్సిమం దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీలైతే అక్కడెక్కడో మాట్లాడుకుంటాం ఎవరితో, కొద్ది మందితో. కానీ సహవాసంలోనికి మాత్రం రానివ్వం. ఎందుకంటే మనకు ఆ అన్యోన్యత లేదు. ఆ అన్యోన్యత లేకపోతే నువ్వు నన్ను సరిచేయలేవు, నేను నిన్ను సరిచేయలేను. అంటే నువ్వు నాకు ఆశీర్వాదకరంగా ఉండలేవు, నేను నీకు ఆశీర్వాదకరంగా ఉండలేను. కారణం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి దుర్గంధాన్ని మనం జాగ్రత్తగా సెంటు కొట్టి కవర్ చేసి దాచుకుంటున్నాం. దట్స్ ద ప్రాబ్లం. అది ఉన్నంతకాలం సహవాసం అన్యోన్యంగా ఉండదు. అందుకే ఆ మాట చెప్పాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనము కూడా వెలుగులో నడిస్తే మనకు అన్యోన్య సహవాసం కలుగుద్ది అన్నాడు. అన్యోన్యమైన సహవాసం సాధ్యమా? సంస్కరించాలా? అది సంస్కరించబడాలంటే అసలైన సంస్కరణ మన హృదయంలో జరగాల. ఇట్ షుడ్ హ్యాపెన్. ఓకే. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు. దేవుడు ఉపయోగించేటువంటి ప్రాసెస్ ఏంటో, మనల్ని శుద్ధీకరించడానికి దేవుడు ఉపయోగించేటువంటి ప్రాసెస్ ఏంటో అక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా వివరించాడండి. 27వ వచనం మరలా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని, అంటే పరిశుద్ధపరచాలని ఏం చేస్తున్నంట? వాక్యముతో ఏం చేపిస్తున్నాడు? ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునెను. వాక్యము చేత స్నానం చేపిస్తాడంట దేవుడు. అంటే సంపూర్ణమైన శుద్ధి జరగాల. సంపూర్ణమైన శుద్ధి జరగాలి. యేసుక్రీస్తు శిష్యులతో ఆ మాట పలికినప్పుడు కూడా అలాగనే చెప్పాడు. నా మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులు అన్నాడు. నా మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులు. సో స్నానం చేసిన వాడు కాలు కడుక్కుంటే సరిపోద్ది అని శిష్యులతో చెప్పాడు. సో విచ్ మీన్స్ మరలా మనం మన రక్షణ కోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు. మన హృదయంలోని అంతరంగ శుద్ధి కోసం ప్రార్థన చేయాలి. యథార్థత ఇక్కడే కావాలి మనకి, యథార్థత. అందుకనే నేనేమంటున్నానంటే, సంఘంలో చేసే ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. అలానే కుటుంబాలుగా చేసినప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. బట్ నువ్వు వ్యక్తిగతంగా నీ అంతరంగ స్థితి కోసం నువ్వు ప్రభు సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? అదే నీ జీవితమంతటిని మార్చేది. అదే నీ జీవితాన్ని మారుస్తుంది. నా స్థితిని ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నాకు బయలుపరుస్తూ ఉండగా యథార్థంగా ప్రభువా ఇదిగో నా స్థితి ఇది అని కన్నీటితో ప్రభువుని వేడుకోవటం అనేది చాలా అవసరం. అప్పుడే అంతరంగ శుద్ధి జరుగుద్ది. దేవుడు
ఆసక్తి కలిగి పనిచేస్తున్నాడు ఆయన. ఆసక్తి కలిగి పనిచేస్తున్నాడు. సో, ఇప్పుడు మనకి మోర్ లైట్, మోర్ క్లారిటీ. వెలుగు ఎక్కువ అవుతున్న కొలది మన యొక్క పాపం ఇంకా స్పష్టంగా కనపడుతుంది. అందుకనే వాక్యాన్ని ధ్యానించడం అవసరం. ధ్యానించడం, ఊరికనే చదవడం కాదు, ధ్యానించటం. ధ్యానించినప్పుడు అది మన యొక్క హృదయపు లోతుల్లోనికి వెళ్తుంది. అది ఎంత స్పష్టంగా మనకు అర్థమైతే అంత స్పష్టంగా మన బ్రతుకు మనకే కనపడుతుంది. హూ యామ్ ఐ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు పాపపు డాగులన్నీ వెలుగులోనికి వస్తాయి గనక ప్రభు ఎదుట దేహి అని నిలవబడితే ఆయన మనలను క్షమిస్తాడు. ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. సంపూర్ణమైన శుద్ధి చేస్తాడు. లోతుగా శుద్ధి చేస్తాడు. ఆయన తన యొక్క రక్తము చేత మనల్ని కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ముడత అనే మాట వినియోగించాడు. ముడత అంటే బట్టలు ఉతికేటప్పుడు ముడతల్లో ఉన్న మురికిపోవటమే కష్టం కదా. దానికి సెపరేట్గా చెయ్యాలి, దాన్ని శుద్ధి చేయాలి. సెపరేట్గా దాన్ని శుద్ధి చేయాలి. ముడతలు అంటే ఇవి మన హృదయంలో చాలా గట్టి పట్టుబట్టినటువంటి పాపాలు అన్నమాట ఇవి. ప్రభువా నాకు వద్దునైనా అని ప్రతిసారి ప్రభు సన్నిధిలో మొత్తుకుంటాం. బట్ బయటికి వెళ్ళి అదే చేస్తాం. అంటే దాని పట్టు చాలా ఎక్కువ. అది నీ హృదయపు లోతుల్లో ఎక్కడో ముడతల్లో ఇరుక్కుపోయింది. కానీ మనం ఓపెన్ అయితే దేవుడు దానిని కూడా శుద్ధి చేస్తానని చెప్తున్నాడు. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా నేను శుద్ధి చేస్తాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడిన విధానానికై నీకు స్తోత్రాలు. నీ వెలుగు ప్రసరిస్తూ ఉండగా మేమింకా చీకటిలో దాక్కోవటానికి ప్రయత్నించకుండా మేము నీ ఎదుటికి యథార్థంగా రాగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీవు మా యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడవు. లోపల నుంచి ఏమొస్తాయో అవి నీవు ఎరిగినటువంటి వాడవు. తండ్రి, మమ్మను కనికరించండి, మమ్మను శుద్ధి చేయండి, మమ్మను సంపూర్ణులుగా చేయండి. నీవు సంకల్పించిన లక్ష్యం వైపు మమ్మను నడిపించండి ప్రభువా. దేవా, మమ్మను వెనుకకు పట్టి ఈడ్చే ప్రతి దాని పట్టులో నుంచి మమ్మల్ని విడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా హానోకుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తనకిచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. తాను చేస్తూ ఉన్న ఈ పరిచర్యని బట్టి కూడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తన జీవితాన్ని మీరు ఇంకనూ ఆశీర్వదించండి. తాను తన యొక్క తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేవాడుగా, నీ నామానికి మహిమ తెచ్చేవాడుగా, సంఘములో తన యొక్క పాత్రను నెరవేర్చడానికి నీవే తనను సిద్ధపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన భవిష్యత్తును ఆశీర్వదించండి. అలానే రామకృష్ణ గారిని బట్టి మేము వినే విషయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యాంజియోగ్రామ్ జరిగింది, నీకే వందనాలు తండ్రి. అయితే 2 స్టంట్స్ వేయాలని కూడా విన్నాం ప్రభు. ఆ విషయమే మరలా రేపటి దినాన్న సర్జరీ ఆపరేషన్ జరగవలసి ఉండగా ప్రభు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన కృప దయచేయండి ప్రభు.
మరలా తాను కోలుకొని మా మధ్యకు సంతోషంగా రాగలుగునట్లు మీరే సహాయం చేస్తారని నమ్ముతూ ఉన్నాను. ఈరోజు వచ్చిన వారందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించుమని, తిరిగి వెళ్తుండగా నీ సమాధానం ఇచ్చి పంపించుమని, మరలా రేపటి దినం నీ సన్నిధిని నీ చిత్తమైతే మేము కలవగలుగునట్లు మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.